నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే రైతు చట్టాలకు వెనక్కిపోయారు. సిఏ ఎన్ఆర్సీ అంశాల్లో కూడా ప్రకటించిన తర్వాత వెనక్కిపోవాల్సినటువంటి పరిస్థితి. అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ కల్పించబడితే రైతు చట్టాలకు వెనక్కిపోయినట్టు పరిస్థితులే వస్తే రావచ్చు కదా. మీరు అడగడంలో తప్పేం లేదు, జర్నలిస్ట్గా మీరు అడుగుతారు. కానీ విషయం దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు మీకు తెలుసు, ప్రజలకి తెలుసు, జర్నలిస్టులకి తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, అధికారులకి తెలుసు. రైతు చట్టాల విషయంలో మీ ఛానళ్ళు మీరే జర్నలిస్టుగా కొన్ని వందల సార్లు రిపోర్ట్ చేసి ఉంటారు. ఆ వచ్చిన వాడు ఎవడు రైతు కాడు, వీడెక్కడో కెనడా నుంచి వచ్చాడు, ఈ ట్రాక్టర్ నడిపిన వాడికి అసలు భారతీయ పౌరసత్వమే లేదు, లాల్కిలా దగ్గరికి అసలు లాల్కిలాతో రైతులకేం పని, లేకపోతే ఢిల్లీ సరిహద్దులు మూసేసి టన్ను దాని ఏమంటారు టన్నులేనా మద్యాన్ని దేంట్లో కొలుస్తారు, టన్నులు సీసాలు మద్యం అక్కడ ఏరులై పారడం ఏంటి, వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు రావడానికి ట్రాక్టర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంతమంది ఈ రోజులు దాదాపు 100 రోజులు 2 రోజులు ఈ షాహీన్ బాగు కుట్రలు, ఈ ఖలిస్తాన్ తీవ్రవాద యొక్క కుట్రలు, షాహీన్ బాగు వెనకాల ఇస్లామిక్ శక్తులు ఉన్నాయి, ముస్లిం శక్తులు, రైతు చట్టాల వెనుక ఖలిస్తాన్ శక్తులు, ఇవన్నీ నేను చెప్పడం కాదు, పత్రికలు హోరెత్తి ఘోషించినాయి, చెప్పడం కూడా కాదు, ఘోషించినాయి ఇట్లా పైకి. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా అయితే అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అరాచకత్వము అశాంతి ఏదైతే వాళ్ళు చేయాలనుకున్నారో అది కానివ్వకుండా ఉండడం కోసం తాత్కాలికంగా వెనుకకు వచ్చినా వాళ్ళ ఎన్ఆర్సీ లేకపోవడం వల్ల మీకు ఏర్పడ్డ ప్రమాదం మీకు అర్థమైంది కదా. బంగ్లాదేశ్లో అక్కడ జరిగినటువంటి అల్లకల్లోలను, దాని తర్వాత ఇవాళ వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటే వాళ్ళు అక్కడ ఉన్న హిందువుల్ని పాకిస్తాను లేకపోతే ఆ ఇస్లామిక్ తీవ్రాలు బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింలకు మెడలు అప్పచెప్పేయాలా, వీళ్ళ స్త్రీలను వాళ్ళు మానభంగం చేసుకుని అప్పచెప్పేస్తారా? ఇటువంటి చట్టాలు లేకపోవడం వల్ల ఉండేటటువంటి ప్రమాదం ఏంటని వాళ్ళు మీకు అర్థమైంది కదా. అయినా ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, ఈ ప్రభుత్వం చేసేటటువంటి వాళ్ళ సమాజ హితం జరగకూడదని కాంక్షించేటటువంటి కోరుకునేటువంటి దుష్టశక్తులు, అది ఖలిస్తాన్ కావచ్చు, ఇస్లామిక్ జిహాదీ తీవ్రవాదులు కావచ్చు, అమెరికాలో ఉన్నటువంటి అనేక రకాల సంస్థలు కావచ్చు. అప్పుడు వాళ్ళు ఒక పుస్తకం రాశారు, భారతదేశాన్ని విఘటితం అంటే ముక్కలు చేయడం ఎట్లా, ఆర్థికంగా బలహీనం చేయడం ఎట్లా, దీనికోసం సోషల్ మీడియాని ఎట్లా వాడుకోవాలి, మీడియాని ఎట్లా వాడుకోవాలి, యూనివర్సిటీ ప్రశ్నలు ఎట్లా వాడుకోవాలి, ఎవరికైతే డబ్బు ఇవ్వాలి, ఎవరి దగ్గరికి ఎవరిని పంపాలి, రాత్రిళ్ళు సాగటానికి ఏమి ఇవ్వాలి, ఇంత మైన్యూట్గా వాళ్ళు డీటెయిల్ స్టడీ చేసి పంపించారు. దాన్ని విజయవంతంగా భారత ప్రభుత్వం ఎదుర్కొంది. ఇంకో ఈ ప్రభుత్వం కాక నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకెవరున్నా ఆ సమయంలో భారతదేశం బలహీనపడమే కాదు, ఎంత ఇదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యేది. దాన్ని తట్టుకుని బయటకు వచ్చి ఆ శక్తుల్ని వాళ్ళ పరాభూతం చేసి వాళ్ళని ఓడించి వాళ్ళ భారతదేశాన్ని ఏకంగా నిలబెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనం ప్రదర్శించాం. అడగడంలో తప్పేం లేదు, అట్లా రైతు చట్టాలు వెనక్కిపోయినట్టుగా ఇంకోటి కదా. కానీ ఇవాళ ప్రజాస్పందన మీరు ఏవైతే వక్ఫ్ చట్టం పైన కానీ జెమినీ ఎలక్షన్స్ పైన కానీ ప్రజలు ఇచ్చినటువంటి అభిప్రాయాలు, దీన్ని కాదనడానికి ముస్లింల దగ్గర కూడా బలం సరిపోవడంలా. ఆఖరికి కొన్ని ముస్లిం సంస్థలు ముస్లిం మేధావులు కూడా ఇవాళ వక్ఫ్ను ఎత్తేయాలని కోరుకునేటువంటి పరిస్థితి, దానికి అనుబంధంగా వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తున్నారు, ట్వీట్లు చేస్తున్నారు. ఈ రకమైనటువంటి ఒక జాగృతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని రూపొందించడంలో జర్నలిస్టుగా మీరు, పత్రికలు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ కూడా ఈసారి సక్సెస్ అయ్యారు, విజయం సాధించారు. కాబట్టి ఈ రెండు కూడా ఏకకాలంలో ఎన్నికలు, ఒకే సమయంలో ఒకే దేశం ఒకే ఎన్నికలు, ప్లస్ ఈ రెండోది వక్ఫ్ చట్టం యొక్క సమూలాత్మకమైనటువంటి సవరణ, ఈ రెండు జరిగి తీరుతాయి. నేను చెప్పదలుచుకుంటే మీరు మధ్యలో కట్ చేసామంటే మీరు మధ్యలో మీ ప్రశ్న అడగకముందు నా లెక్కలో వ్యక్తిగతంగా ఈ ప్రయత్నాలు ఇంతటితో ఆగవు. ఓకే, నేనేముంటా అంటే ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్న క్రమంలో రేపొద్దున్న ఇప్పుడు ఈ సీజన్లోనూ వచ్చే సీజన్లోనూ అంటే రేపు వర్షాకాలంలో మన ఈ సమావేశాల్లోనూ లేకపోతే శీతాకాల సమావేశంలో లేకపోతే వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనూ ఏదో సమయంలో ఈ జమిలీ ఎలక్షన్స్ లేకపోతే ఈ వక్ఫ్ చట్టం అయిపోయిన తర్వాత నాకేమనిపిస్తుంది వ్యక్తిగతంగా, ఈ ఎదురుతో ఆగకుండా ఉమ్మడి పౌరసత్వాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టుకొస్తుంది. ఓకే, దిస్ వాట్ మై హంచ్, మై స్ట్రాంగ్ ఫీలింగ్. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ పట్టుకొస్తుంది. ఒకే భారతదేశం ఒకే చట్టం, ఒకే చట్టం. నీకు సపరేట్ చట్టాలు, నాకు సపరేట్ చట్టాలు లేవు. వీఆర్ ఆల్ గవర్న్ బై ది సేమ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, వీఆర్ ఆల్ గవర్న్ బై ది సేమ్ యాక్ట్స్, సేమ్
ఒకటే చట్టము, ఒకటే కొట్టు, ఒకటే న్యాయసూత్రము, ఒకటే రకం. ఇది కూడా ఈ దేశానికి చాలా అవసరము. దీన్ని కూడా తెస్తాను ఈ ప్రభుత్వం కమిట్ అయింది. ఇప్పటివరకు ఒక ట్రాక్ రికార్డ్ ఏంటంటే, ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఏవైతే చెప్పిందో వాటన్నింటినీ కూడా చేస్తూ వచ్చింది. అయోధ్యలో రామ జన్మభూమి కడతామని చెప్పింది, కట్టింది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తేస్తామని చెప్పింది, ఎత్తేసింది. సిఏ తెచ్చింది, చివరికి సిఏ అమలు తీసుకొచ్చింది. ఈ రకంగా దేశ సరిహద్దుల్ని పటిష్టం చేస్తా ఉన్నది, తీసుకొచ్చింది. ఈశాన్య రాష్ట్రాలని భారతదేశంలో సైద్ధాంతికంగా ఎమోషనల్గా మేము కలుపుతాము. మేము కూడా వీఆర్ నాట్ ఇన్. ఒకప్పుడు నేను డిగ్రీ చదువుకున్నప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియాలో చదువుకున్నప్పుడు నార్త్ ఈస్ట్లో కూడా పాకిస్తాన్ ఏదైతే శ్రీనగర్లోనూ లేకపోతే ఇంటీరియర్లో కాశ్మీర్ ప్రాంతంలో ఉండేదో ఇండియన్ డాక్స్ గో బ్యాక్ అని, అట్లాగా నార్త్ ఈస్ట్లో కూడా ఇవాళ నార్త్ ఈస్ట్లో ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా చాలా గర్వంగా ఆమె ప్రౌడ్ ఇండియన్ అని చెప్పుకునే పరిస్థితి కనపడ్డది. ఈ రకంగా సైద్ధాంతికంగా అనేక రకాలైన ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చింది. నార్త్ ఈస్ట్ కూడా భారతదేశంలో అంగమై దీని అభివృద్ధి కూడా మేము చర్యలు చేపట్టి ప్రత్యేకంగా దానికోసం ఒక విభాగాన్ని పెట్టింది. కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ పంపు చేసింది. ఇవాళ నార్త్ ఈస్ట్ ఇస్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్, నాట్ ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్, ఎమోషనల్లీ, కల్చరల్లీ, స్పిరిచువల్లీ భారతదేశంలో భాగమైంది. ఈ క్రమంలో భాగంగానే ఇంకా కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటి దీని తర్వాత వచ్చేది యూసీసీ, ఇంకా 2-3 ఉన్నాయి. అది నెక్స్ట్ ఇంకెప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుందాం. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే భవిష్యత్తు దర్శలంగా కానీ మనకు కనపడుతుంది స్పష్టంగా. భారతదేశపు సర్వాంగీణ ఉన్నతికి, సమూలమైనటువంటి అభివృద్ధికి, ఇక్కడ ప్రజలందరికీ కూడా సమానమైన చట్టాలు హక్కులు కల్పించేందుకు, సమానమైన జీవన వసతులు కల్పించేందుకు, ఎటువంటి సంతుష్టీకరణ లేకుండా కేవలం రాజకీయ స్వార్థంతో నువ్వు ఎక్కువ నేను తక్కువ అని అనకుండా ఉండేందుకు కావాల్సినటువంటి ఒక సుహృద్భావపూరితమైనటువంటి, శాంతియుతమైనటువంటి, అభివృద్ధి దోహదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు వస్తున్నటువంటి జమిలీ ఎన్నికలు కానీ, అందులో భాగంగానే ఇప్పుడు వస్తున్నటువంటి వర్క్ చట్టం కానీ అని నేను బలంగా భావిస్తున్నా. ఇవి దేశానికి చాలా అవసరము. ఇందాక మొదట్లో మీకు చెప్పా కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతాయని. ఎందుకంటే ఇవాళ దాని ప్రస్తావన కారణం ఇవాళ నిన్న ఎన్నికలు జరిగినాయి. దాదాపు 60% మంది ప్రజలు ఓట్లు వేశారు. ఇది ఎవరు ఊహించని పరిణామం. వీటన్నింటి వెనక ఇది నడుస్తున్న క్రమంలో జరుగుతున్న పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, చర్యలు ఇంకా అనేక ఉన్నాయి. భారతదేశాన్ని మనందరం కూడా మన కళ్ళ ముందు బతుకున్నప్పుడే వీఆర్ ఆల్ ప్రౌడ్ ఇండియన్స్ అని చెప్పి, ఒకప్పుడు ఎవడైతే అమెరికా వాడు కనపడంగానే, తెల్లతోలు కనపడంగానే మనం కొంచెం ఆత్మన్యూనతాభావంతో ఉన్నామో, ఇవాళ ఆత్మన్యూనతాభావాన్ని పోగొట్టుకుని వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకున్నటువంటి ఒక గర్వంతో ఉండేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. ఈ జరుగుతున్న చర్యలను కూడా ఆ దిశలో పడుతున్నటువంటి అడుగులే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము.